జిల్లాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిర్మూలించాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ముందస్తు రాఖీ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అంగరక్షకులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పని ప్రదేశాల్లో తోటివారికి రక్షణ కల్పించాలని కోరారు. ప్రతి ఒక్క ఆడపిల్లను మహిళలను తోబుట్టువులా చూస్తూ గౌరవించాలని మంత్రి సీతక్క చెప్పారు. దేశవ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్లకు ఎంతో ఆత్మీయతతో ప్రేమతో మరి రాఖీ కట్టి రక్షాబంధన్ నిర్వహించుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మన ములుగు నియోజకవర్గ అక్కా చెల్లెలకు అన్న తమ్ముళ్లకు కుటుంబ సభ్యులకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగులకు అధికారులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలను తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కా చెల్లెలు అన్నా తమ్ములు అందరూ కూడా సంతోషాల మధ్య ఈ యొక్క రక్షాబంధన్ నిర్వహించుకొని రాబోయే కాలంలో అక్కా చెల్లెలను దీవిస్తూ గౌరవిస్తూ ఎదగనిస్తూ వారి యొక్క అక్కా చెల్లెల ఎదుగుదలలో ప్రతి సోదరుడు మరి భాగస్వామ్యం పంచుకొని ప్రతి మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అనే విధంగా ఈనాడు ప్రతి ఒక్క మహిళకు రక్షణగా తోడుగా మరి ఆర్థిక రాజకీయ సామాజిక కుటుంబ బంధాలలో అనుబంధాన్ని ఆత్మీయతను పంచే విధంగా సమాజం వర్ధిల్లాలని రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా రక్షాబంధన్ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించబడుతుంది. కాబట్టి ఈరోజు మరి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఎదుగుదలకు ఆర్థిక పురోగతికి కట్టుబడి అనేక రకాలుగా వాళ్ళను మరి సపోర్ట్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా వాళ్ళని తీసుకురావడం కోసం మన ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సందర్భంగా అక్కా చెల్లెలు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించాలని తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా సమాజానికి అదేవిధంగా మా సోదరులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఈరోజు మన ఇంట్లో అక్క చెల్లెలు ఎంత సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటామో బయట రోడ్డు మీద నడిచేటువంటి అక్క చెల్లెలు కానీ పని ప్రదేశాలలో ఉన్నటువంటి అక్క చెల్లెలు కానీ లేదా ఆడపుత్తులు కానీ హాస్పిటల్లో వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఎక్కడైనా కూడా పని ప్రదేశాలలో కూడా ఒంటరి మహిళ కనిపించినా ఆమెలో ఒక అమ్మను ఆమెలో ఒక అక్కను ఆమెలో ఒక చెల్లెని చూసుకోండి. లైన్ పెద్ద అక్కడ